హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ పాలక్ పన్నీర్ అండి. రోటీలోకి చాలా బాగుంటుంది. అలాగే జీరా రైస్ ఏదైనా పులావ్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేసే విధానాన్ని ఈరోజు నేనైతే మీకు చూపిస్తున్నాను. కంప్లీట్ ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి. దీనికోసం ముందుగా ఒక 4 కట్టల పాలకూరని నేను 2 సార్లు నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి కడిగిన తర్వాత నీరంతా వెళ్ళేలాగా ఒక జాలిలో వేసి పెట్టేసుకున్నానండి. మంచి లేత పాలకూర తీసుకోండి, దీనికి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో నీరు వేసి నీరు మరిగిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరను నీళ్ళల్లో 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత నీటి నుంచి ఆ పాలకూరనంతా తీసి మళ్ళీ స్టెయినర్లో వేసుకోవాలండి. అప్పుడు ఎక్సెస్గా ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. అలాగే ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనము గ్రైండర్ చేసుకోవాలండి, వేడి మీద చేసేసుకోకూడదు. ఇదంతా చల్లారిన తర్వాత ఒక గ్రైండర్ పాత్రలోకి మనం తీసి పెట్టుకున్న పాలకూరను ఇందులో వేసేసుకోవాలండి. అలాగే వీటితో పాటుగా నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయల్ని నేను ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 3 వెల్లుల్లి రెబ్బల్ని, కాస్త ఉప్పు పాలకూరకు సరిపడా వేసేసుకుంటున్నానండి. ఇక్కడ ఉప్పు మీరు కల్లుప్పైన వాడుకోవచ్చు, లేదా పింక్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా వాడుకునే మన అయోడైజ్డ్ సాల్ట్ని అయితే వాడుకుంటున్నాను. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసి దాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా మంచిగా పేస్ట్ థిక్గా ఉంది కదా, ఇలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు పన్నీర్ని కూడా ఇలా క్యూబ్ షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే నేను యాడ్ చేసేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో కాస్త జీలకర్ర, అలాగే ఆవాలు, ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నానండి. చెక్క, లవంగం, సాజీరా, పువ్వు, మొగ్గ అన్నిటినీ వేసుకుంటున్నాను. వాటితో పాటుగా మిరియాలు కూడా నేను యాడ్ చేసుకున్నానండి. క్వాంటిటీని బట్టి మీరు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఒక 3 ఎండు మిరపకాయలు, దాంతో పాటుగా కాస్త కరివేపాకు కూడా వేసి ఇవన్నీ వేగిన తర్వాత 3 చిన్న ఉల్లిపాయల్ని నేను ఇలా చాపర్లో వేసుకొని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వాటినన్నిటిని ఇందులో వేసేసి ఈ ఉల్లిపాయలంతా పచ్చిదనం పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. వీటితో పాటుగా నేను ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా వేగాలండి. ఇది వేగేంతసేపు కాసేపు మూత పెట్టి ఉంచేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ పైన పెట్టి ఇదంతా వేయించుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉల్లిపాయలు వేగుతాయి అన్నమాట. ఇది వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. ఇది కూడా పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వేగించుకోవాలి. ఆయిల్ అస్సలు కనిపించకుండా ఉంది చూసారా, చాలా తక్కువ క్వాంటిటీలో ఇక్కడ ఆయిల్ అయితే పడుతుందండి. అలాగే ఇదంతా వేగిన తర్వాత కాస్త పసుపు కూడా యాడ్ చేసేసుకొని ముందుగా మనము ఉడికిచ్చి గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇక్కడైతే యాడ్ చేసుకోవాలండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచి పాలకూర పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఆల్రెడీ ఉడికినప్పటికి కూడా ఇది వేగితే ఆ రుచి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అందుకని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి అడుగు మాడకుండా చూసుకుంటూ మంచిగా వేగించుకోండి. ఇది వేగడానికి ఒక 3 నుంచి 4 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఇలా వేగిన తర్వాత కాస్త ఆయిల్ అయితే పైకి మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చేసి మూత పెట్టి మళ్ళీ కాసేపు ఉడికించాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు మాడిపోకుండా చూసుకుంటూ. ఇలా అంతా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుంటున్నానండి. ఇక్కడ మనము పన్నీర్ని వేయించవలసిన అవసరం లేదు. ఇది వెంటనే కంటే కూడా సాయంత్రం వరకు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా పన్నీర్ని డైరెక్ట్గా వేసేసి కొద్దిగా వాటర్, అలాగే సరిపడంత ఉప్పు కూడా యాడ్ చేసి అంతా కలిపి మంచిగా లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. పాలకూర టేస్ట్, అలాగే అన్ని మసాలాలు, ఉప్పు అన్నీ కూడా మంచిగా పన్నీర్ ముక్కలకు పట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలిపి దీంట్లో
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మెంతిని నేను నలిపేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మీ దగ్గర ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ కానీ లేదా పాలపైన ఉండే అట్టు కానీ ఉన్నా కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇస్తుంది. నేను ఇక్కడైతే కొంచెం పాల అట్టుని యాడ్ చేసుకుంటున్నానండి. లేదంటే ఫ్రెష్ క్రీమ్ని కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. రెండు కూడా చాలా టేస్ట్ని ఇస్తాయి. ఇదంతా మంచిగా కలిపేసి ఒక్కసారి దీనికి ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. కొత్తిమీర చల్లేసి దీన్ని వేడివేడిగా రోటీ, నాన్ లేదా జీరా రైస్, బగారా రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. పాలక్ పన్నీర్ మా పిల్లలకైతే చాలా ఇష్టం. వాళ్ళు రోటీలో చాలా ఇష్టపడతారు. మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.